హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను లిప్ బామ్ చేస్తున్నాను. మరియ పాప అయితే 2 డేస్ నుంచి అడుగుతుంది, మమ్మీ లిప్ బామ్ చెయ్యు అని. తనకు లిప్స్టిక్ అయినా లిప్ బామ్ అయినా చాలా ఇష్టం. అసలు లిప్స్టిక్ని అయితే ఎంత ఇష్టంగా పెట్టుకుంటుంది తెలుసు అంటే అసలు చాలా ఇష్టంగా పెట్టుకుంటుంది. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తాము. ఇప్పుడు ఇంట్లో ఉన్న 2 బీట్రూట్స్ తీసుకున్నాను నేనైతే. వీటిని బాగా వాష్ చేసి దానిపైన ఉన్న పొట్టును మొత్తం తీసేయాలి. ఇలా దాని పొట్టు మొత్తం తీసేసిన తర్వాత దానిపైన ఉన్న పొట్టు మొత్తం తీయడం అయిపోయింది. ఇప్పుడు వీటిని మొత్తము మంచిగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా, చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. బీట్రూట్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి మనకైతే. మన బాడీకే చాలా యూజెస్ ఉన్నాయి. మనం లోపల తినడానికే కాదు, మన పైన ఉన్న స్కిన్‌కి కూడా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది ఈ బీట్రూట్ అనేది. మన లిప్స్‌కి, మన హెయిర్‌కి హెయిర్ ప్యాక్ కూడా పెట్టుకోవచ్చు బీట్రూట్‌తోని. అది కూడా నేను చేస్తాను తర్వాత. ఇప్పుడైతే నేను లిప్స్‌కి సంబంధించి అయితే చేస్తున్నాను. ఇవి బీట్రూట్స్‌ని మొత్తము ఇట్లా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్‌లో వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. చలికాలం వచ్చిందంటే చాలు మనకి ఇంకా పెదవులన్నీ పగిలిపోతూ ఉంటాయి. బాగా స్కిన్ అనేది, పెదవుల పైన ఉన్న స్కిన్ మొత్తం లేచిపోతుంది బాగా. అసలు బ్లడ్ కూడా వస్తుంది ఒక్కొక్కసారి అయితే. ఇంకా పిల్లలకైతే చెప్పలేము. వాళ్ళకు బ్లడ్ వచ్చిందంటే అసలు చేతులకు దెబ్బ తాకితేనే ఏడుస్తారు. ఇంకా పెదవుల పైన బ్లడ్ వచ్చిందంటే ఇంకా ఏడుస్తూ ఉంటారు. అసలు చాలా అంటే ఎవరికైనా సరే ఆ సీజన్‌లో మొత్తం పెదవులు, ముఖం అన్నీ ఇట్లా పేలిపోవడం, పగిలిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి కదా! మనం ఇంట్లోనే ఇలా లిప్ బామ్ ప్రిపేర్ చేసుకుంటే మనకు చాలా యూజ్ అవుతుంది ఈ లిప్ బామ్ అనేది. సో, ఇక్కడ ఇంకా మనం మిక్సీ జార్‌లో ఇవి కట్ చేసిన పీసెస్ అన్నీ వేసుకోవాలి. ఈ పీసెస్ మొత్తం వేసుకున్న తర్వాత బాగా మిక్సీ పట్టుకోవాలి దాన్ని. మిక్సీ పట్టిన దాన్ని మొత్తం ఇట్లా జ్యూసెస్ లాగా తీసుకోవాలి. దాంట్లో ఉన్న వేస్టేజ్ మొత్తం తీసేసేయాలి. తీసేసి మొత్తం జ్యూస్ అనేది ఇట్లా తీసుకోవాలి మొత్తము. ఇక్కడ ఇంకా మొత్తం వేస్ట్ తీసేసిన తర్వాత మనకింత అయితే వచ్చింది జ్యూసు. తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపైన తీసుకున్న జ్యూస్‌ని పెట్టేసేయాలి. బీట్రూట్ జ్యూస్ దానిపైన పెట్టేసి ఉంచేసేయాలి ఒక 2 మినిట్స్. ఇక్కడ జ్యూస్ ఇంకా కొంచెం దగ్గరకు అవుతూ ఉంటుంది. కొంచెం థిక్‌నెస్ అనేది వస్తుంటది జ్యూస్ అనేది. అప్పుడు మనం దాంట్లోకి మన దగ్గర ఉన్న వాజ్‌లిన్ వేసుకోవచ్చు. కొంచెం లైట్‌గా వేసుకోవాలి. నేను లైట్‌గానే వేస్తున్నాను ఇక్కడ.
తర్వాత 2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ అట్లనే 2 మినిట్స్ వదిలేసేయాలి. బాగా కలుపుతూ ఉండాలి. అప్పుడు మనకి ఇంకా థిక్నెస్ అనేది ఫామ్ అవుతూ ఉంటది. ఈ లిక్విడ్ మొత్తం కొంచెం సాలిడ్ లాగా అవుతూ ఉంటది, చూడండి మీరే. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఈ లిక్విడ్ అనేది కొంచెం థిక్నెస్ లాగా చేంజ్ అయింది కదా, దీన్ని ఒక బాక్స్లో పోసుకోవాలి. చిన్న బాక్స్ అయినా సరే దాంట్లో పోసుకొని ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేసేయాలి. ఇక్కడ చూసారు కదా, కానీ 5 మినిట్స్ పెట్టేసిన తర్వాత ఎలా ఫామ్ అయిందో మొత్తము లిప్ బామ్ అనేది రెడీ అయిపోయింది ఫైనల్లీ. అయితే ఇక్కడ చూసారు కదా, అసలు ఎంత రెడ్గా ఉన్నది, అసలు ఎంత రెడ్ కనిపిస్తుంది. అసలు రియల్ లిప్స్టిక్ అయితే ఎలా యూస్ చేస్తామో అలా ఉంటుంది మొత్తము. ఇక్కడ నా లిప్స్కి కనిపించట్లేదు మీకు, కానీ స్మూత్నెస్ అనేది చాలా స్మూత్గా ఉంది. అసలు అది పెట్టుకుంటే అసలు ఎంత స్మూత్ అవుతున్నాయంటే లిప్స్ మాత్రము రెడ్గా, మళ్ళీ అదే స్మూత్గా, అసలు చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, అసలు మంచిగా రెడ్‌గా క్లారిటీగా కనిపిస్తుంది చూడండి మీకు. మరీ లిప్‌స్టిక్ పెట్టుకునేంత రెడ్‌నెస్ అయితే రాదు, కానీ లిప్ బామ్ టైపే ఉంటుంది కాబట్టి మనకు లైట్ కలర్ అనేది కనిపిస్తుంది. అసలు స్మూత్‌నెస్ మాత్రం చాలా స్మూత్‌గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంది లిప్ బామ్.